హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 4 నుంచి కొన్ని మాటలు 5, 6 వచనం. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీ దేవుడను, నన్ను తప్ప నీవు ఏ దేవుని ఎరుగవు, నేను తప్ప రక్షకుడును లేడు. చదువు. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడును నేనే. తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరచెదరు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మొట్టమొదటి మాటలో పొగుడుతా ఉన్నాడు. రెండో మాటలో అసలు నిన్ను ఆదుకున్నది నేనేం చెప్తున్నాడు. మూడో మాటలో ఆదుకున్న తర్వాత నువ్వేం చేసావు, మరచిపోయావని చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుడు మనతో స్నేహం చేస్తే ఎలా ఉంటుందో ఈ రోజున కొన్ని మాటలు మనము లేఖనాలను ధ్యానం చేస్తూ చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తు దేశము నుంచి దేవాతి దేవుడు వారిని తీసుకుని వచ్చినప్పుడు నేనే మీ దేవుడని చెప్పి తన్ను తాను పరిచయం చేసుకున్నాడు. అప్పటి వరకు కూడా అబ్రహాము సంతానం అనబడినటువంటి ఇస్సాకు, యాకోబులు వీరందరూ కూడా యెహోవా దేవుని ఎలా ఆరాధన చేశారంటే, మా పితరుడైనటువంటి అబ్రహాము దేవా, మా పితరుడైనటువంటి ఇస్సాకు దేవా, మా పితరుడైనటువంటి యాకోబు దేవా అని చెప్పి ఆ దేవుణ్ణి ఎలా పిలిచేవారంటే, మా పితరులు ఆరాధిస్తున్నటువంటి దేవా నీకు వందనాలయ్యా, మమ్మల్ని ఆదుకోయ అని చెప్పేసి ఆ దేవునికి ఒక పేరు అనేది వారికి తెలియదు అనమాట. ఒక పేరు అనేది తెలీదు. అయితే ఆ పేరు ఎప్పుడు ఆయన చెప్పడం మొదలుపెట్టాడంటే, ఎప్పుడైతే మోషేను తన యొక్క సేవకుడిగా పిలుచుకున్నాడో, ఎప్పుడైతే ఆ మోషే ద్వారా ఇజ్రాయిల్ను ఐగుప్తు బంధకంలో నుంచి బయటికి తీసుకురావాలని చెప్పేసి అనుకున్నాడో, ఆ రోజున మోషే మధ్యలో ఉన్నటువంటి డౌట్స్ అనమాట. అసలు నువ్వెవరవని నేను చెప్పాలి, నీ పేరేంటి, నువ్వు ఎలాంటి శక్తి సంపన్నుడవు అని చెప్పేసి మోషే దేవుని ముందర కొన్ని అడిగాడు. కొన్ని అడగని వాటిని కూడా దేవాతి దేవుడు ఏం చేస్తున్నమాట, కొన్ని కార్యాలు చేసి నేను ఎలాంటి శక్తిమంతుడనో, నేను ఎలాంటి అద్భుతాలు చేసేవాడనో అని చెప్పి దేవుడు తన్ను తాను ఏం చేసుకున్నాడు అన్నమాట, చూపించుకున్నాడు, అక్కడ నిరూపించుకున్నాడు. నేనే ఉన్నవాడను, నేనే అనువాడను అని చెప్పి, నా పేరు యెహోవా అని చెప్పి మోషేతో మాట్లాడినటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజున కొన్ని సూచక్రియలు మోషే ముందు చేసి, అప్పుడు మోషే ఉన్నటువంటి ప్రతి ఒక్క డౌట్స్ అన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తాడన్నమాట, క్లారిఫై చేసి తనకున్నటువంటి ప్రతి ఒక్క ఏదైతే ప్రశ్న ఉందో ఆ ప్రశ్నలన్నిటికీ కూడా జవాబునిచ్చి దేవుడు చాలా చాలా నమ్మకంతో ఎవరిని పంపించాడనమాట, మోషేను పంపించడం జరిగింది. మోషే మీద ఎంతైతే నమ్మకం పెట్టుకున్నాడో దేవుడు అంతే నమ్మకాన్ని మోషే కూడా కలిగి దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడని మంచి పేరును పొంది దేవుని పరిచర్యను ముగించినటువంటి వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అన్నమాట, ఏమనంటే, మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీ దేవుడను, నన్ను తప్ప నీవు ఏ దేవుని ఎరుగవు, నేను తప్ప రక్షకుడును లేడు. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. ఆ అరణ్యంలో నడవాలంటే అందరికీ కూడా భయం ఉంటుంది, బాధగా ఉంటుంది, చాలా దుఃఖంగా ఉంటుంది. అయితే ఇశ్రాయేల్ అందరినీ కూడా మనం గమనించినప్పుడు
వాళ్ళు ఎటు వెళ్ళాలో, ఎక్కడ వాళ్ళు ఆగాలో, ఏ ఆహారం తినాలో ప్రతి ఒక్కటి కూడా దేవాతి దేవుడు ఏం చేస్తానమాట ముందుగా మాట్లాడి సమస్తమును కూడా చేయడం జరిగింది. అలా చేసినప్పటికీ కూడా నువ్వు ఈ రోజున తిని తృప్తి చెంది నీ హృదయం గర్వించి నన్ను విడిచిపెట్టేసావని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూర్చున్న మనందరం కూడా ఒక్కసారి మన జీవితాలను నెమర వేసుకుంటే, మనం పిలువబడిన రోజు ఈరోజు, మన జీవితంలో ఈ మధ్య కాలంలో దేవుడు చేసినటువంటి కార్యాలను ఒకసారి మనము గుర్తు తెచ్చుకుంటే, మన హృదయం ఎక్కడైనా ఏదైనా విషయంలో గర్విస్తుందా, ఏదైనా విషయంలో దేవుని దృష్టికి మనము పాపము చేసి ఆయనకి దూరం అయిపోయే విధముగా, ఆయనను మర్చిపోయే విధముగా ఎక్కడైనా మన బ్రతుకుంటుందేమో అని చెప్పేసి మనం ప్రశ్నించుకుంటూనే ఉండాలి. ప్రతిరోజు కూడా, ప్రతిరోజు మళ్ళీ మనము దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము ప్రశ్నించుకుంటూ ఆ ప్రశ్నకు మన యుద్ధ నుంచి సమాధానం ఖచ్చితంగా దొరకాలి. ఆ ప్రశ్నకు మన యుద్ధ నుంచి సమాధానం ఖచ్చితంగా దొరకాలి. అలా దొరకట్లేదంటే మనము మన హృదయాన్ని దేవునికి లేఖనానుసారంగా కాకుండా లోకానుసారంగా మార్చుకుంటూ పోతున్నామని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, నీవు ఎండలో మాడిపోతున్న వేళ కాలిపోతున్న నీ కాళ్ళకు మరి ఆ వేడి తగులుకోకుండా నీ మధ్యన నేనున్నటువంటి దినాలు జ్ఞాపం చేసుకుంటున్నా. మహా ఎండకు, ఎడారిలో మనము ఒక గంట ఉండలేం. ఎడారిలో ఉండగలమా? ఎడారి దాకా ఎందుకులే, ఇప్పుడు ఇక్కడ ఈ ఎండకే ఒక గంట ఉండలేకపోతున్నాం మనం. ఏ ఎండకి? ఇప్పుడు వెళ్ళే గంట అక్కడ గ్రౌండ్లో నిలబడమంటే నిలబడతామా? ఏసీకి అలవాటు పడిపోయాం మనం. హల్లెలూయా. ఐగుప్తులో వీళ్ళందరూ కూడా ఉల్లిపాయలకి, కీరదోసకాయలకి, ఇంకా రకరకాల వెజిటబుల్స్కి, రకరకాల మాంసాలకి అలవాటు పడిపోయినటువంటి వీరు దేవుడు నడిపిస్తూ ఉంటే కొన్ని రోజులు అయ్యేసరికి వీరికి ఏం గుర్తొస్తున్నాయన్నమాట? ఉల్లిపాయలు గుర్తొచ్చాయంట, వాళ్ళకి కీరదోసకాయలు గుర్తొచ్చాయంట, ఇంకా కోళ్ళు, మేకలు ఇవన్నీ కూడా గుర్తొచ్చేసరికి దేవుడు వారిని ఇవ్వకోకుండా వారిని పస్తులు పెట్టి నడిపించాడా? నడిపించలే. ఆ అరణ్యంలో వారి కాళ్ళు కాలకోకుండా పగలు మేఘస్తంభాన్ని పెట్టాడు. రాత్రి ఆ చలికి వారు తట్టుకోవాలని చెప్పేసి రాత్రి ఏం పెట్టాడన్నమాట? అగ్ని స్తంభాన్ని పెట్టాడు. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్ని స్తంభము ఎంత ప్రాముఖ్యమంటే, వేసవి కాలంలో మనం ప్రయాణం చేస్తూ వెళుతున్నప్పుడు ఆ సూర్యకాంతి మన మీద పడకోకుండా తాత్కాలికంగా కొద్దిసేపు మబ్బు వస్తే, మేఘం వస్తే దాని విలువ మనకు తెలుస్తుంది అనమాట. దేవానికి స్తోత్రం అంటాం, అవునా కదా? మనము కొద్దిపాటి ఎండను తట్టుకోలేనప్పుడు దేవుడు మనం ప్రేమించి కొద్దిగా ఆ సమయంలో మనకి ఆ మేఘాన్ని పంపించినప్పుడు మనకి ఎంతైతే ఉపశమనం కలుగుతుందో. మరి ఒక్కరోజు 2 రోజుల 40 సంవత్సరాలు, 40 సంవత్సరాల్లో దేవాతి దేవుడు మేఘ స్తంభము వారి మధ్య నుంచి వెళ్ళలేదంట. అగ్ని స్తంభం వారి మధ్య నుంచి వెళ్ళలే. 121 దావీదు కీర్తనలో చెప్తాడు, కొండల తట్టు నేను కళ్ళెత్తి చూచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చునో యెహోవా వల్లనే సహాయం కలుగును. చదవండి. ఆయన నీ పాదము తొట్టిల్లనీయుడు, నిన్ను కాపాడువాడు కొనుకడు. ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు, నిద్రపోవడం. యెహోవాయే నిన్ను కాపాడువాడు. అది నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును,
పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగిలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగిలదు. ఈ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడను, ఆయన నీ ప్రాణమును కాపాడను. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేంది యెహోవా నిన్ను కాపాడు. హల్లెలూయా. ఇక్కడ ఈ యాత్ర కీర్తన అన్నమాట. యాత్రలో రాశారు ఇది. ఈ యాత్రలో వారు దేవుడు చేస్తున్నటువంటి కార్యాన్ని నెమరు వేసుకుంటున్నారు. ఈ రోజున మేము సహాయాన్ని ఎక్కడి నుంచి పొందుకుంటున్నాము? యెహోవా యొద్ద నుంచి పొందుకుంటున్నాము. మమ్మల్ని కాపాడువాడు ఎవరు? ఆయనే. మా కుడి ప్రక్క నీడగా ఉన్నది ఎవరో? ఆయనే. ఆ మేఘ స్తంభములోనే ఆయన ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని స్తంభంలోనే ఆయన ఉన్నాడంట. వారి మధ్య నుంచి ఆయన వెళ్ళడానికి ఇష్టపడలే. ఎందుకో తెలుసా? మోషే దేవునికి సన్నిధిలో అడుగుతూ ఉన్నాడు, దేవా నీవు గనుక మాతో రాకపోతే మా పరిస్థితి ఎలా ఉంటుందంటే కుక్కలు చింపిన ఇస్తరాకులాగా అయిపోతుంది. మా బ్రతుకు చాలా చాలా దారుణమైన స్థితికి దిగజారిపోతుంది. నువ్వు మాతో రావాలి. నువ్వు మాతో రాకపోతే ఈ ప్రాంతం నుంచి మేము కదలము. ఎవరు కదలకపోయినా కానీ నేనైతే వెళ్ళేది లేదన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు స్నేహం చేస్తే ఒక్కడిని బట్టి అయినా దేవుడు ఏం చేస్తాడనమాట? మిగతా వారందరికీ కూడా తోడుగా వస్తాడనమాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఈ రోజున ఇజ్రాయిల్ కావచ్చు, ఈ రోజున విశ్వాసులుగా పిలబడుతున్నటువంటి క్రైస్తవులు మనకు కావచ్చు, అబ్రహాము సంతానం అనబడినటువంటి వారు ఎవరైనా కూడా దేవుని వైపు చూస్తూ ఉన్నారంటే అబ్రహామును బట్టే. ఎవరిని బట్టి? అబ్రహామును బట్టి. ఆ అబ్రహాముతో దేవుడు ఏం చేశాడంట? స్నేహం చేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా స్నేహితుడు అని పిలువబడినటువంటి వ్యక్తి ఎవరన్నమాట? అబ్రహాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ అబ్రహామును బట్టే దేవాతి దేవుడు నేటి వరకు కూడా ఇశ్రాయేలుని ఏం చేస్తున్నాడు అన్నమాట? వారితో కూడా స్నేహం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. నా స్నేహితుడైనటువంటి అబ్రహాము సంతానము యాకోబును గురించి దేవుడు ఏమని మాట్లాడతాడంటే యెషయా గ్రంథంలో మాట్లాడతాడు. ఇక్కడ 41వ అధ్యాయంలో 8వ వచనము, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియో నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీకు తోడే. ఎంత చక్కటి మాట. హల్లెలూయా, హల్లెలూయా. 2014లో దేవుడు నన్ను పిలుచుకున్నప్పుడు ఈ మాట ద్వారా మాట్లాడుతున్నాడు అన్నమాట. ఒక సందర్భంలో అసలు నువ్వు నన్ను పిలుచుకున్నావా, అసలు నిజమేనంటావా అని చెప్పేసి దేవుని సన్నిధిలో అడుగుతున్నా. 2014 అక్టోబర్ నెల 15వ తారీఖున. అప్పటికి పరిచర్య సొంతంగా స్టార్ట్ చేయలే. డేట్ కూడా వేసుకున్నా ఇక్కడ. 2014 అక్టోబర్ 15వ తారీఖు. దేవుడు ఎన్ని రకాలుగా నన్ను పిలుచుకున్నాడు అనే ప్రశ్నకు నేను ఎన్నిసార్లు ప్రశ్నించినా కూడా చాలా స్పష్టంగా నాకు అర్థమయ్యే విధంగా దేవుడు మాట్లాడాడు. ఈరోజుకి కూడా దేవుని సన్నిధిలో ఏదైనా విషయంలో కన్నీరు కాచి ప్రార్థన చేసి పడుకునేటప్పుడు ఇంక ఎలాంటి పిచ్చి పిచ్చి ఆలోచన పెట్టుకోకుండా దేవుని వైపు నా మనసు కేంద్రీకృతమై పడుకుంటే కనుక ఆ రోజు దేవుడు మాట్లాడేది నాకు అర్థమవుతుంది. ఎప్పటికీ కూడా మానవులుగా మనం ఏం చేస్తామంటే మనము ఎన్నో రకాల ఆలోచనలు బ్రెయిన్లో నింపేసుకుని ఆ ఆలోచనల చేత పడుకుంటాం. ఆ పడుకున్నప్పుడు దేవుడు మాట్లాడతాడు కానీ ఏం కాదనమాట, అర్థం కాదు. ఒక దైవజనుడు దీని గురించి
ఒక చక్కటి ఉపమానం చెప్పాడు అన్నమాట. ఎలా అంటే, ఇప్పుడు మనం అర్ధరాత్రి వేళ మనము వెళుతున్నప్పుడు ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు కానీ చంద్రుడు కానీ మనకి చక్కగా కనబడాలనుకో, సముద్రం దగ్గరికి వెళ్ళి చూస్తే కనిపిస్తాడా? సముద్రం దగ్గరికి వెళ్ళి చూస్తే కనిపిస్తాడా? ఎక్కడికి వెళ్ళి చూస్తే కనిపిస్తాడు? ఎక్కడికి వెళ్ళి చూస్తే కనిపిస్తాడు? పైకి కాదు నేను చెప్పేది, నీటిలో సముద్రంలో చూస్తే కనిపిస్తాడా, లేకపోతే ఒక ప్రశాంతంగా స్టాగ్నేట్ అయినటువంటి వాటర్లో చూస్తే కనిపిస్తాడా? కొంత నోరు తెరవండమ్మా, ఎవడు కొడతాడు మిమ్మల్ని? వాటర్ నిర్మలముగా ఉంటే పైన ఉన్నది ఆ నీటిలో కనిపిస్తుంది. మన హృదయం కూడా అంతే, మన మైండ్ కూడా ప్రశాంతంగా ఉండి దేవునితో కనెక్ట్ అయి ఉంటే ఏమవుతుంది అనమాట, దేవుడు మాట్లాడేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అనమాట. ప్రశాంతంగా లేదనుకో, మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా అది అర్థం కాదనమాట. హల్లెలూయా. ఇక్కడే చాలామంది ఉంటాం. ఎంతమందికి దేని యొక్క వాక్యం అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుంది? ఎవరైతే ప్రశాంతంగా ఇక్కడే వారి మనస్సు ఉండి, వారి శరీరాలు ఉండి, దేవుడు నాతో ఈ రోజున మాట్లాడతాడు అని సిద్ధపడి, వారి యొక్క ఆలోచనలు బయటికి వెళ్ళకోకుండా ఎవరైతే ఇక్కడ కూర్చోగలుగుతారో వారి హృదయాల్లోకి దేనికి వాక్యం వెళ్తుంది. మిగతా వాళ్ళ హృదయాల్లోనికి వెళ్దు. సౌండ్ తక్కువ వెళ్ళట్లేదా? మాట్లాడేది వినపడక వెళ్ళట్లేదా? కాదు, వాళ్ళ కాన్సన్ట్రేషన్ లేక వెళ్ళట్లేదు, అంతే. హల్లెలూయా. దేవుడు ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడతాడు. హల్లెలూయా. అందరితో మాట్లాడతాడు. అయితే కొంతమంది మాత్రమే దాన్ని గ్రహించగలుగుతారు, మిగతా వాళ్ళు దాన్ని గ్రహించలేకపోతున్నారు. ఎందుకంటే దాన్ని ట్యూన్ చేయలేకపోతా ఉన్నారు అన్నమాట. హల్లెలూయా. ఇక్కడ దేవాతి దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. హల్లెలూయా. దేవుడు అబ్రహాముతో స్నేహం చేసినాడు. హల్లెలూయా. అబ్రహాముతో దేవుడు స్నేహం చేసినప్పుడు, దేవుడు స్నేహం చేస్తే మరి కలిగే మొట్టమొదటి ప్రయోజనం ఏంటంటే, రహస్యమైన సంగతులను దేవుడు ఎవరికి బయలుపరుస్తాడన్నమాట? ఎవరికి బయలుపరుస్తాడా? ముఖ్య స్నేహితులకు. హల్లెలూయా. మర్మములను, రహస్యమైన సంగతులను దేవుడు 12 మంది అపోస్తలులకే ఆయన షేర్ చేసుకున్నాడు. అవునా కదా? రహస్యమైన సంగతులను ఎవరికి బయలుపరిచాడు? అందరికి చెప్పాడా? కొన్ని ఉపమానాలు జస్ట్ పబ్లిక్గా మాట్లాడాడు, కానీ ఆ ఉపమానం యొక్క అర్థము ఎవరితో షేర్ చేసుకున్నాడో? తన శిష్యులు. ఇక ముందు మీరు నా స్నేహితులు అనబడతారు అంటాడు. హల్లెలూయా. స్నేహితులు కాబోతున్నటువంటి తన శిష్యులకు ఏం చేశాడన్నమాట? రహస్యమైన సంగతులను బయలుపరిచాడు. హల్లెలూయా. కీర్తనకారుడు ఒక చోట అంటాడు, 25:14 యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలుస్తున్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియచేయను. హల్లెలూయా. యెహోవా మర్మము ఎవరికి బయలుపరుస్తాడనమాట? ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నదని చెప్పాడు. హల్లెలూయా. అబ్రహాముతో దేవుడు స్నేహించడానికి అబ్రహాము ఎలా జీవించాడన్నమాట? దేవునికి భయపడ్డాడు, దేవుని ఎడల భక్తి కలిగి జీవించాడు. దేవునికి భయపడ్డాడు కనుకనే దేవుడు ఒక మాట చెప్పగానే మోరియా పర్వతములలో ఒక పర్వతం మీదకి నీ కుమారుని తీసుకుని వెళ్ళి బలి అర్పించనగానే, సరే ప్రభువా రేపటి దినాన్ని తీసుకుని వెళ్తా అని చెప్పేసి ఆ కుమారుని నెత్తి మీద కట్టెలు పెట్టి ఏం చేస్తాడన్నమాట? నిప్పుని తీసుకుని, కత్తిని తీసుకుని, తాడోడు తీసుకుని వెళ్తా ఉన్నాడు. వెళ్తా ఉంటే ఇస్సాకుకి డౌట్ వస్తూ ఉంది, నాయన అన్నీ ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి, మరి కట్టడానికి తాడుంది, మరి ఆ జంతువును కోయడానికి కత్తి ఉంది, మరి కాల్చడానికి నిప్పు కూడా ఉంది, కానీ
బలి అర్పించడానికి బలి పశువు లేదంటే అబ్రహాం అంటున్నాడు, దేవుడు చూసుకుంటాడులేరా నోరు మూసుకుని అంటున్నాడు. ఏమంట? దేవుడు చూసుకుంటాడులే. దేవుడు చూసుకుంటాడనే మాటకి అర్థం ఏంటనమాట, యెహోవా ఈరే దేవుడు చూసుకుంటాడు నువ్వు రా అని చెప్పేసి అంటే, సరే మా నాన్న పైన ఏదో ఏర్పాటు చేస్తుంటాడులే అని చెప్పేసి పాపం ఆ నెత్తి మీద కట్టెలు పెడితే మోసుకుంటా వెళ్తా ఉన్నాడు. 16 సంవత్సరాల వయసు ఉన్నటువంటి యవ్వన మరి కుర్రవాడు మరి గట్టిగా ఒక్క తన్ను తన్నితే ఆ నాన్న మోరియా పర్వతం మీద నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాడనమాట, కిందకి వెళ్ళిపోతాడు. అల్లా 116 సంవత్సరాలు అప్పటికి అయ్యగారికి 116 సంవత్సరాల వయసు అన్ని గట్టిగా తోస్తే ఏం చేస్తాడు, పడిపోడా. అయితే ఇస్సాకు యేసు ప్రభువుని ఒక సూచనగా కనబడతాడు. తండ్రికి ఎలాగైతే విధేయత చూపించి తన్ని తాను బలిగా అర్పించుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువు తన ప్రాణం పెట్టడానికి మరలా తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం కలదని ప్రభు యేసుక్రీస్తు వారు చెప్తారు. ఆయన చెప్పిన ఆయనే తన ప్రాణాన్ని తనంతట తానే పెట్టి తండ్రి యొక్క మాటకు చాలా చాలా విధేయత చూపించాడు. అలాగే ఇస్సాకు కూడా ఏం చేస్తున్నాడంటే, తన తండ్రి బలి అర్పించేది ఒక పశువును కాదు నన్నే అని చెప్పి తెలుసుకున్నప్పుడు చాలా చక్కగా విధేయత చూపించాడు. కట్టి నన్ను ఆ బలిని ఎలాగ నువ్వు అర్పిస్తావో అటు విధంగా నన్ను అర్పించు అని చెప్పేసి ఆ కట్టెల పైన చక్కగా పడుకున్నాడు. దేవునికి భయపడ్డాడు గనక లేక వృద్ధాప్యమందు దేవుడు ఒక కుర్రవాడిని ఇస్తే ఆ కుర్రవాడిని చాలా చాలా ప్రేమిస్తూ ఉన్నాడు. తన ప్రేమంతా కూడా ఎవరి మీదకి మళ్ళీపోయిందంటే ఇస్సాకు పైకి వెళ్ళిపోయింది. అలా ప్రేమిస్తుంటాడు. ఆ కుమారుని బలి అర్పించమంటే దేవునికి భయపడి వెళ్ళాడంట. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు, ఇందువలన నీవు దేవునికి భయపడువాడవని నాకు కనబడుచున్నది అంటాడు. ఆదికాండం 22వ అధ్యాయంలో చదువుదమ్మా మాట. ఒక్కడై ఉన్న నీ కుమారుడు నాకు వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. హల్లెలూయా. దేవునికి భయపడేవాడు, దేవుని ఎడల భక్తి కలిగినటువంటి వాడు కనుక దేవుడు అబ్రహాముతో స్నేహం చేసి అబ్రహాముకు జరగబోయే సంగతులను ముందుగానే చూపించాడు. ఆయన ఏమనంటే 430 సంవత్సరముల తరువాత ఈ ఐగుప్తు దేశం నుంచి మరలా నీ ప్రజలు, నీ యొక్క పిల్లలు బానిసత్వములోంచి విడిపింపబడి వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకుంటారని చెప్పేసి జరగబోయే సంగతిని ముందుగానే దేవుడు ఎవరికి చూపిస్తా ఉన్నాడు అన్నమాట, అబ్రహాముకు చూపిస్తా ఉన్నాడు. జరగబోయే అనేకమైన సంగతులను అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. ఒక రోజున ఎండవేళ మరి ఆ ప్రాంతంలోనికి దేవుడు వచ్చినప్పుడు అబ్రహాము కనుగొని దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో మాట్లాడతాడనమాట. దేవునితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, దేవుడు అనుకుంటా ఉన్నాడంట, ఏమనంటే నేను చెయ్యదలిచిన కార్యాన్ని అబ్రహాముకి దాచేదనా. ఒకసారి చదవనమాట 18వ అధ్యాయమా 18-17 చదవండి. అప్పుడు యెహోవా నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచేదనా. హల్లెలూయా. నేను చేయబోయే కార్యాన్ని అబ్రహాముకి తెలియపరచుకోకుండా నేను దాచేదనా అంటున్నాడు. హల్లెలూయా. సాక్షాత్తు సర్వసృష్టికి కారణభూతుడైనటువంటి సర్వశక్తి గల దేవుడు ఒక మనుష్యునితో మరి మాట్లాడుతున్నాడు. ఏమనంటే నేను ఒక కార్యం చేయడానికి ఈ భూమిపైకి వచ్చాను, అయితే ఈ భూమిపైన కార్యం చేయడానికి వచ్చిన నేను నీకు తెలియపరచుకోకుండా వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు అని చెప్పేసి దేవుడు వచ్చి చెప్తా ఉన్నాడు. నేను ఎందుకు వచ్చానంటే సొదొమ గొమొర్రా పట్టణానికి తీర్పు తీర్చడానికి వచ్చాను అని చెప్పేసి చేయబోయే కార్యాన్ని ఎప్పుడైతే చెప్పాడో అబ్రహాముకి వెంటనే తన యొక్క
సహోదరుని కుమారుడైనటువంటి లోతు కుటుంబము అక్కడే ఉంది. దేవుడు తీర్పు తీరిస్తే కుటుంబము ఏమైపోతుందని చెప్పేసి దేవునితో బ్రతిమాలుకుంటున్న కుటుంబము కాపాడబడాలంటే, ఆ పట్టణంలో ఎంతమంది నీతిమంతులు ఉంటే దేవుడు కాపాడతాడని చెప్పేసి అబ్రహాము దేవునితో బేరసారాలు ఆడతాడు. ఇక్కడ బేరం ఆడుతూ ఉంటాడు. ఒక 50 మంది ఉంటే, 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, 20 మంది ఉంటే, 10 మంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతామంటే 10 మంది ఉన్నా నేను కాపాడుతాను. అప్పటికి దేవునికి అర్థమైంది ఎందుకు ఈయన బేరం ఆడుతున్నాడు అని. ఎందుకు ఈయన బేరం ఆడుతున్నాడని చెప్పేసి దేవుడికి అర్థమైంది. దేవుడికి అర్థమయ్యి సర్లే ఇంకా నీ బేరాలన్నీ ముగించేసి నువ్వు ఇంటికి వెళ్ళు, నీ కార్యం చేసేసి వస్తానని చెప్పి వెళ్ళి, అబ్రహాము యొక్క మనస్సుని ఎరిగినటువంటి వాడు కనుక కొన్నిసార్లు నేను బైబిల్ చదువుతున్నప్పుడు చాలా అసలు దేవుడు ఎంత క్షుణ్ణంగా మన హృదయాన్ని అర్థం చేసుకుంటాడు అని చెప్పేసి అర్థమవుతుంది అన్నమాట. తన మొదటి కుమారుడికి పిలువబడుతున్న ఇష్మాయిల్ పంపిస్తున్నప్పుడు అబ్రహాము చాలా బాధపడతాడు. అబ్రహాము యొక్క బాధను చూడలేక దేవుడు ఏం చేస్తాడంటే ఆ ఇష్మాయిల్ని దేవుడు దీవించాడు. ఇష్మాయిల్లో నుంచి కూడా ఎంతమంది రాజులు వచ్చారన్నమాట? 12 మంది. ఇష్మాయిల్లో నుంచి 12 మంది వచ్చారు. ఇస్సాకులో నుంచి కూడా ఎంతమంది వచ్చారు? 12 మంది వచ్చారు. ఎక్కడ కూడా ఇష్మాయిల్ని విడిచిపెట్టలేదు. రెండో కుమారుడు ఉన్నటువంటి ఇస్సాకుని విడిచిపెట్టలేదు. ఆ తర్వాత పుట్టినటువంటి కెతూర సంతానాన్ని కూడా దేవుడు విడిచిపెట్టలేదు. తెలుసా మీకు? ఆ కెతూర సంతానంలోంచి వచ్చినటువంటి వారే చాలా పెద్ద పెద్ద రాజులు. వాళ్ళందరూ కూడా ఎవరన్నమాట? ఈ ఇశ్రాయేల్ నాశనం చేయడానికి వచ్చారు కదా, ఆ రాజులందరూ కూడా అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళే. అష్షూరీలు వీళ్ళందరూ కూడా ఒకసారి చదువుతామా? ఆ 20వ అధ్యాయం. అష్షూరీలు, లెతిషీలు, లియీమీలు అనువారు ఆ దేతాను సంతతి వారు. హల్లెలూయా. ఇందులో నుంచి కూడా చాలా చాలా భయంకరమైన పవర్ఫుల్ రాజులు వస్తారన్నమాట. మొట్టమొదటిగా ఇశ్రాయేల్ని పట్టుకున్నటువంటి వారు ఎవరన్నమాట? అష్షూరీలే. హల్లెలూయా. బైబిల్ మనం అర్థం చేసుకుంటే అన్నదమ్ముల ఫైట్లా ఉంటుంది అనమాట. ఎలా ఉంటుందంటే కౌరవులు పాండవులు. బహుశా దీని నుంచి తీసుకెళ్ళి దాన్ని కొంచెం మార్పులు చేర్పులు చేసి పెట్టారేమనిపిస్తుంది. హల్లెలూయా. అయితే ఆ బలవంతులైనటువంటి రాజులు కూడా ఎవరిలో నుంచి వచ్చారు? అబ్రహాములో నుంచి వచ్చారు. బలవంతులైన రాజులు కూడా ఇష్మాయిల్లో నుంచి వచ్చారు. బలవంతులైన రాజులు కూడా ఇస్సాకులో నుంచి వచ్చారు. ఎవరిని విడిచిపెట్టాల. దేవుడు అబ్రహాం యొక్క మనస్సు నెరిగి లోతు యొక్క ఇంటిని కూడా కాపాడడానికి దేవుడు 2 దేవదూతలు ఏం చేశాడన్నమాట? అపాయింట్ చేశాడు అక్కడ. హల్లెలూయా. ఈ రోజున మనము కూడా ఈ స్థితిలో ఉన్నామంటే దేవుడు అబ్రహాముతో చేసినటువంటి నిబంధనను బట్టి. హల్లెలూయా. ఆమోసు ప్రవక్త ఒక మాట చెప్తాడు, 3:7 తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమియో చేయడంట. హల్లెలూయా. తన సేవకులైనటువంటి ప్రవక్తలకు. అబ్రహాం ఎవరో? ప్రవక్త. హల్లెలూయా. అబ్రహాము ప్రవక్త. అబ్రహాము విశ్వాసి. అబ్రహాము ఒక యాజకుడు. అన్ని విధాలుగా మనం చూడొచ్చు అనమాట అబ్రహాముని. తన సేవకులైనటువంటి వారికి, తన యందు భయభక్తులు గల వారికి, ప్రవక్తలైనటువంటి వారికి యెహోవా అంట ఏం చేస్తాడంట? తను ఏదైతే చేయాలని చెప్పి సంకల్పిస్తాడో దాన్ని బయలుపరచుకోకుండా చేయడంట.
ఈరోజున దేవుని యొక్క మరి మహాకృప వల్ల మరి ఎన్నో విషయాలు మనము ముందుగానే తెలుసుకోగలుగుతున్నామంటే అది దేవుడు మనకి బయలుపరచబట్టే. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవునితో స్నేహం చేస్తే దేవుడు ఏం చేస్తాడనమాట, మర్మములను, రహస్యమైన సంగతులను మనకు బయలుపరుస్తాడు. హల్లెలూయా. రెండో అడ్వాంటేజ్ ఏంటంటే, ఆయనతో స్నేహం చేస్తే తరతరముల వరకు కూడా మన సంతతి పైన ఆయన దృష్టి నిలుపుతాడు అన్నమాట. హల్లెలూయా. ఏం చేస్తాడు? దృష్టి నిలుపుతాడు. నిర్గమకాండము 2వ అధ్యాయము 24-25 చదువుదాం. కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనను. హల్లెలూయా. రెండవది ఏంటంటే, మనం ఎప్పుడైతే మన యొక్క పితరులు ఎవరైతే దేవునితో స్నేహం చేస్తారో వారిని బట్టి ఏం చేస్తాడన్నమాట, వారి సంతతి మీద దేవుడు దృష్టి నిలుపుతాడు. ఈరోజు వరకు కూడా భూమి మీద ఇజ్రాయేలు అనే మాట వినపడుతుందంటే దేవుడు వారిపైన దృష్టి నిలపబట్టే. దేవుడు వారిపైన దృష్టి నిలపబట్టే. ఎన్నో రాజ్యాలు రూపురేఖ లేకుండా అయిపోయినాయి. వారి సంతానంలో ఎవరున్నారో ఎవరు లేరో ఎవరికి తెలియదు. ఈరోజు వరకు కూడా మేము అబ్రహాము సంతానం అని చెప్పేసి ఈ రోజున అనేకులు ఆ దేశంలో చుట్టుపక్కల ప్రాంతాలలో ఈ భూమి పైన కనబడుతున్నారంటే అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో దేవుడు చేసినటువంటి నిబంధనను బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు అన్నమాట, వారిపైన దృష్టిని నిలుపుతా ఉన్నాడు. హల్లెలూయా. గుర్తు చేసుకుంటూ ఉన్నాడన్నమాట. హల్లెలూయా. 2 సమూయేలు గ్రంథంలో ఓ సందర్భంలో మరి దావీదు భక్తుడు మాట మాట్లాడతాడు. 16వ అధ్యాయం 12వ వచనము. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టినేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో అంటాడు. హల్లెలూయా. ఇక్కడ సౌలు కుటుంబీకుడైనటువంటి షిమి అనే ఒక వ్యక్తి దావీదుని ఏం చేస్తున్నాడు అనమాట, ఒక నార్మల్ వ్యక్తిని తిట్టినట్లుగా తిడతా ఉన్నాడు. తిట్టడం మాత్రమే కాదు కానీ రాళ్ళు రువ్వుతూ, నువ్వు కుక్కలాంటాడు వారా, నువ్వు చచ్చిపోరా, చీ పోరా అంటా ఉన్నాడు అన్నమాట. అసలు దావీదు పక్కన ఉన్నటువంటి బలవంతులైనటువంటి ఆ వీరుల్ని చూస్తే వాళ్ళు ఒక్కడే 1000 మందికి సమాధానం చెప్తారన్నమాట. ఒక్కడే 1000 మందికి సమాధానం చెప్తారు. అందులో మొదటి వాడు ఎవరన్నమాట, యోవాబు. రెండో వాడు ఎవడన్నమాట, అభిషే. మూడో వాడు ఎవరన్నమాట, ఆషాహేలు. ఈ ముగ్గురు కూడా దావీదు యొక్క సహోదరి అనబడినటువంటి సిరియా కుమారులు. ఈ ముగ్గురు కూడా ఎవరి కోసం పనిచేశారంటే సొంత మేనమామ కోసం పనిచేశారనమాట. అసలు వీళ్ళ యొక్క రిలేషన్షిప్ చూస్తే నాకు చాలా ముచ్చటేస్తుంది అనమాట. వాళ్ళంత బలవంతులై ఉండి, ముగ్గురు యుద్ధ వీరులై ఉండి, ముగ్గురు ఒక్కటై దావీదుకి ద్రోహం చేయలేదు. వాళ్ళు అర్థమైందా? వాళ్ళు ముగ్గురు ఒకటై దావీదుకి ద్రోహం చేయలేదు. ఆ ముగ్గురు కూడా దావీదు కొరకు ప్రాణాలు అర్పించారు. నిజం చెప్పాలంటే అంత ఇదిగా దావీదు కొరకు పని చేసినటువంటి యుద్ధ వీరులుగా ఉన్నటువంటి వారు ముగ్గురు ఉంటే ఈ షిమి అనేవాడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. కోపం వచ్చింది. కోపం వచ్చి దావీదు అని ఒక్కసారి ఆజ్ఞాపి, వాడు తలకాయ తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తాం, వాడు తల తీసుకొచ్చి కాళ్ళ దగ్గర పడేస్తామని చెప్పేసి అంటే, సిరియా కుమారులారా ఏమంటాడు అక్కడ? సరిగ్గా చదువు మాట. మీకును నాకును ఏమి పొందంట. దావీదు అక్కడ చాలా ఎడసరంగా మాట్లాడతాడు. మీకు నాకు ఏం పొందంట. అసలు వాళ్ళు లేకపోతే కొన్ని పరిస్థితులు దావీదు చాలాసార్లు మరి యుద్ధాలు చేయని అవసరం లేకోకుండా అన్ని యుద్ధాలు అలా చేసుకుని వచ్చేవాళ్ళు. ఓ సందర్భంలో దావీదు తూలి పడి శత్రువుల చేతికి పడకోకుండా కాపాడినటువంటి వ్యక్తులు కూడా అలా. ఇక్కడేమన్నాడంటే, సిరియా కుమారులారా మీకు నాకును
ఏం పొందు? వాడిని శపింపనివ్వండి. దావీదును శపించమని చెప్పి యెహోవాయే సెలవిచ్చాడేమో శపించని. వాడి శాపము నాకు ఏం మారుతుందంట? దీవెనగా మారుతుంది. దేవుడు నా మీద ఏముంచుతాడు? లక్ష్యం ఉంచుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో నిజంగా దావీదులాగా ఏం కలిగి ఉండాలన్నమాట? ఓర్పు కలిగి ఉండాలి. వాడు బలహీనుడే కదా, మనం ఏదైనా చేయగలము అని చెప్పేసి మన బలాన్ని మన జ్ఞానాన్ని ఉపయోగించుకోవడం. దావీదు ఒక్క మాట, ఒక్క చిటికేస్తే చాలు మరి షిమిగడ ఏమైపోతాడు అన్నమాట? చిందర వందర అయిపోతాడు. హల్లెలూయా. ఆ చిందర వందర అవ్వకోకుండా దేవుని యొక్క కృప కొరకు వాడి మాటలను, వాడు నిందిస్తున్నప్పుడు ఆ నిందలను, వాడు రాళ్ళతో కొడుతున్నప్పుడు ఆ దెబ్బలను సహించుకున్నాడు కనుక దేవుడు ఏం చేస్తాడనమాట? తన పైన లక్ష్యం ఉంచాడనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనకు వస్తున్నటువంటి ఇరుకుల్లో, ఇబ్బందుల్లో మనము ప్రతి చిన్నదానికి రియాక్ట్ అవ్వకుండా చాలా ఓపికగా దేవుని కృప కొరకు ఎదురు చూస్తే దేవుడు ఏం చేస్తాడనమాట? మనకు అనుకూలపరుస్తాడు, చాలా అనుకూలపరుస్తాడు. ఆ తర్వాత షిమిగడి పని ఒక రకంగా మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని నెలల్లోనే దేవుడు మరలా దావీదు సింహాసనాన్ని తిరిగి ఇవ్వటం అనేది మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. 31వ కీర్తన 6-7 చదువుదాం. నీవు నా బాధను దృష్టించినావో చెప్తాడు అక్కడ. 31వ దావీదు, నేను యెహోవాను నమ్ముకుని ఉన్నాను, వ్యర్థమైన దేవతలను అనుసరించి వారు నాకు అసఖ్యులు. నీవు నా బాధను దృష్టించినావో, నా ప్రాణ బాధలు నీవు కనిపెట్టి ఉన్నావు అని చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మీయా భక్తుడు 2వ చెప్తాడు మాట, నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయదగిన దేశంలోను నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలంలో నువ్వు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొనిచున్నాను. హల్లెలూయా. దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు అన్నమాట. హల్లెలూయా. మనం చేసినటువంటి ప్రార్థనలను, మనం జీవించిన జీవితాలను, మన పితరులను దేవుని ఎడల వారు భయముతో భక్తితో జీవించినప్పుడు దేవుడు వారితో చేసిన నిబంధనను జ్ఞాపకం ఉంచుకుంటాడు. ఈరోజున దావీదికి ఒక దీపం ఉందంటే, దావీదు గోత్రానికి, దావీదుని బట్టి దేవుడు ఏం చేశాడన్నమాట? ఆ గోత్రంలో ఓ రాజు అనే వ్యక్తి ఇప్పటికీ ఉన్నాడు. అబ్రహామును బట్టే ఈ 12 గోత్రాలు ఉన్నాయి ఇప్పటికీ కూడా. మన భక్తి జీవితాన్ని బట్టి దేవుడు మన కుటుంబాలను తరతరముల వరకు జ్ఞాపకం ఉంచుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అట్టి విధంగా స్నేహించేస్తాడు మనతోటి. హల్లెలూయా. రెండోది ఏంటనమాట? ఆయన తరతరముల వరకు జ్ఞాపకం ఉంచుకుంటాడు. మూడోది ఏంటంటే తన ప్రత్యక్షతను మరి వారికి ఖచ్చితంగా కనుపరుచుకుంటాడనమాట, ఖచ్చితంగా చూపిస్తాడనమాట. నిర్గమకాండంలో చూస్తే 33:11 మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచూ ఉండెనంట. హల్లెలూయా. ప్రతిరోజు ఆయన ఆ సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళినప్పుడు అంట ఎలా మాట్లాడుతున్నాడు? ఆయన ముఖాముఖిగా. ఒకరోజు దేవునికే కోపం వస్తుంది. ఎవరిపైన? మోషే అన్నైనటువంటి అహరోను, మోషే అక్క అయినటువంటి మిరియాం మీద. వీళ్ళు ఏమనుకుంటారంటే, ఒక రోజున ఏదో బెదిరి వీళ్ళ మీదకి కొద్దిగా ఆత్మ వచ్చేసరికి కొద్దిగా ప్రవచించారు, మాట్లాడారు. ఒక్కసారి వచ్చి ఆత్మ వీళ్ళు ప్రవచించి మాట్లాడగలిగితేనే వీళ్ళు ఏమనుకుంటున్నారన్నమాట? మేము మోషే కంటే గొప్పవాళ్ళం, మేము మోషే కంటే గొప్పవాళ్ళం. మోషే ఒక్కడైనా ప్రవచించేది, మేము కూడా
ప్రవచిస్తాం. మోషే ఒక్కడైనా మేము కూడా అని చెప్పేసి మాట్లాడుతున్న మాటలో యెహోవా చెవులు పడ్డాయన్నమాట. దేవుడు ఎలాంటి వాడంటే, యెహోవా భక్తులంటే మాట్లాడుకుంటుంటే ఆయన ఆసక్తి కలిగి చెవికి ఆలకిస్తాడంట. హల్లెలూయా. వీళ్ళు మాట్లాడుకున్న మాటలన్నీ కూడా ఆయన ఏం చేశాడన్నమాట, చెవికి ఆలకించి మీ ముగ్గురు ఎక్కడ రావాలి, సాక్షి గుడారం దగ్గర రండి. మీలో ప్రవక్త ఉంటే నేను ఎలా మాట్లాడతాను అంటున్నాడు ఆయన. కళ ద్వారా, దర్శనం ద్వారా మాట్లాడతాను. అది నా సేవకుడైన మోషేతో నేను ఎలా మాట్లాడతాను అంటున్నాడు అన్నమాట. ముఖాముఖిగా మాట్లాడతాను, డైరెక్ట్గానే మాట్లాడతాను నేను. ఎవరితోటి? మోషే. అలాంటి మోషేకి వ్యతిరేకంగా మాట్లాడడానికి మీరు ఎందుకు భయపడలేదు? అది దేవుడు మోషేకి ఇచ్చినటువంటి ప్రయారిటీ. మోషే కూడా దేవుడు తనకు ఆజ్ఞాపించిన వాటిలో ఏది కూడా ధిక్కరించలేదంట. దేవుడు తనకు ఆజ్ఞాపించినట్లుగానే చేశాడంట. ఒక్క విషయంలోనే తను ధిక్కరించాడు. ధిక్కరించిన విధానం ఆ పనికి దేవుడు చూసేలాగా ఇచ్చాడు, కానీ ఆ దరికి వెళ్ళకోకుండా దేవుడు ఆపేశాడు. అంత కఠినమైనటువంటి నిర్ణయాన్ని దేవుడు తీసుకున్నాడు. ఇక్కడ దేవుడు మనతో స్నేహం చేస్తే తన ప్రత్యక్షతను ఏం చేస్తాడనమాట, కనపరుస్తాడు. తన ప్రత్యక్షతను మనకు కనపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండంలో చూస్తే 20:18 చదువుదామా. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వనియు, ఆ పర్వత ధూపమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనరి, నీ మాతో మాట్లాడము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము. అందుకు మోషే, భయపడకుడి, మిమ్మల్ని పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయం మీకు కలుగుటకు దేవుడు ఏం చేసినని ప్రజలతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు స్నేహం చేస్తే తన యొక్క ప్రత్యక్షతను ఏం చేసుకుంటాడన్నమాట, కనుపరుస్తాడు. ఇంకా మనకి కీర్తనకారుడు ఒక చోట చెప్తాడు, 19:7 మేఘ స్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడినంట. వారు ఆయన శాసనములను అనుసరించి ఆయన తమకిచ్చిన కట్టడలను వారు అనుసరించినంట. హల్లెలూయా. ఆయన ఎక్కడుండి మాట్లాడారంట? మేఘ స్తంభములో ఉండి. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడతాడు. తన ప్రత్యక్షతను మనకి కన్నులారా చూపిస్తాడు. ఎంతోమంది ఆయన ప్రత్యక్షతను కన్నులారా చూసి వారి కడవరి ఊపిరి ఆగేంత వరకు కూడా దేవుని పరిచర్య కొరకు నిలబడి ఎంతోమందిని ప్రభు కొరకు సంపాదించి వారి జీవితాలను ముగించుకున్నటువంటి వారు మన రాష్ట్రంలో, మన దేశంలో, ఈ భూమి పైన ఎంతోమంది ఉన్నారు. యేసయ్య గారు దేవుని ప్రత్యక్షతను ఆయన చూసినటువంటి వాడు. దేవుని ప్రత్యక్షతను చూసినటువంటి వాడు. ఆ ప్రత్యక్షతను చూశాడు కనుకనే తనకున్న ప్రతి ఒక్క రోగం అంతా కూడా పోయి, తనకున్నటువంటి నత్తి కానీ మతి మరపు కానీ ఇవన్నీ కూడా పోయి దేవుని యొక్క వాక్యాన్ని చాలా చక్కటి జ్ఞానంతో నిండుకున్న వాడే, ఆత్మతో నిండుకున్న వాడే ప్రకటిస్తున్నప్పుడు అనేకులు ప్రభులోనికి రావడానికి మరి దేవుడు వాడుకున్నాడు అతన్ని. ఆయన చేసినటువంటి పరిచర్య ఈ రోజున ఎంత విస్తారంగా అది అభివృద్ధి చెందుతున్నది అనేది ఆలోచన చేస్తే మరి ఆ దైవజనుడు అంత నమ్మకముగా యథార్థంగా పరిచర్య చేస్తాడు కనుకనే ఈ రోజుకి కూడా పరిచర్య అభివృద్ధి చెందుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనతో మరి స్నేహం చేస్తే కనుక తన ప్రత్యక్షతను ఏం చేస్తాడన్నమాట, చూపిస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అది నిర్గమకాండము 9వ చదువుతారు, 33:9. మోషే గుడారంలోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా ఏంటంటే యెహోవా
మోషేతో మాట్లాడొచ్చున్నాడు. హల్లెలూయా. దేవుడు తన యొక్క ప్రత్యక్షతను అంతా మరి మోషేకి అక్కడున్న తన ప్రజలకు దేవుడు మరి కనుపరుచుకుని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో మనము స్నేహం చేసేవారముగా ఉండాలి. దేవునితో స్నేహం అంటే మనము ఆయన ఎడల భయము కలిగి, భక్తి కలిగి, విశ్వాసము కలిగి, ఆయన మాట్లాడినప్పుడు ఆ మాట యందు నమ్మకం ఉంచి మనము ఎప్పుడైతే నడుస్తామో దేవుడు మనతో స్నేహం చేస్తాడు. దేవుడు మనతో స్నేహం చేసినప్పుడు మరి 3 విషయాలు మనము ఇక్కడ మాట్లాడుకున్నాం. మర్మమైన సంగతులను దేవుడు ఏం చేస్తాడన్నమాట? తెలియపరుస్తాడు, రహస్యాలను తెలియపరుస్తాడు. 2, తరతరముల వరకు మన యొక్క సంతతిని జ్ఞాపం ఉంచుకుంటాడు. 3వది ఏంటంటే తన ప్రత్యక్షతను మనకి కన్నులరా చూపిస్తాడు. కనుక ఏక దినాలు బహు చెడ్డైన దినాలు ఉన్నాయి. రాని దినాలు ఎలా ఉండబోతాయో తెలీదు. కానీ ఇప్పుడే ఆయన ప్రత్యక్షతను మనం చూడగలిగే వరం ఉండాలి. మన కుటుంబాలకు మనమే ఒక ఆశీర్వాదముగా మార్చివేయబడాలి. మన కుటుంబాలలో జరగబోయే సంగతులను మనం ముందుగానే తెలుసుకుని మన కుటుంబానికి తెలియపరచగలగాలి. అటువంటి విశ్వాస జీవితం దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.